పిల్లకి ఈడొచ్చినా నాయుడుకు చెవు కుట్టినట్టయినా లేదు. పెండి మాట ఎత్తడే. నడమంత్రం సిరిపెట్టి నాయుడు తను తానే మర్చిపోతే నీ కూతురు పెళ్లి ఏమైతే ఆయనకే? మునుపటి నాయుడైతేగా. ఆ చిన్న దొరికింది మొదలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంది ఆయన పని. నాయుడికి కళ్ళు తలకెక్కినారా? అదేమని అడిగేవాడు ఉంటేగా. అడిగినా ఆయన కూతుర్ని నీకు నాకు ఇస్తాడట్లా? ఇయ్యకపోతే మాలే ఏ కులం ఇంటి కొద్దికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడా? కూతుర్ని ఎదురుగా కూర్చోబెడతాను కొలుగుతాడా? నెయ్యి అన్నం తినేవాడా మాత్రం ఎరుగుడు. ఏం నాయుడు బావా, నీ కూతురు పెళ్ళెప్పుడు? అయినప్పుడు అదంతా నీకెందుకు? ఏమా ఎంత ఆదివారం అయ్యా, ఇంత పొద్దున్నే పొలం నుంచేనా రావడం? నిలబడే మాట వచ్చి కూర్చుంటే సిరి మాకు అంటుకోదులే. ఈ గోడ మనకి ఎప్పుడు ఉండేదే, త్వరగా పోవాలి, సంగతి ఏదో తెలుసు. అది సరే గారు, మా మంచి సంబంధం పట్టావే. వెంకన్నాయుడు కొడుక్కి నీ పిల్లనిస్తారటగా. ఇద్దరు ఈడు జోడు బాగా ఉంటారులే. నీకెట్లా తెలుసు? ఊరంతా అనుకుంటుంటే నాకేనా తెలియదండి. ముహూర్తం ఇప్పుడే. అది వాళ్ళనే అడుగు. ఊరి వాళ్ళే పెళ్లి కూడా చేస్తారే. అన్ని వేషాలు నేర్చుకుంటున్నారు. ఏం బావా, ఆ కాస్త మాట అనుకుంటే సరిపోతుందిగా. ఏం మాట? అంత దాకా వచ్చిందన్న మాట. మీ పిల్ల పెళ్లి మాట అయ్యా. నిన్ను నమ్ముకుని అయిన సంబంధాలని వదులుకున్నాను. నలుగురిలో నవ్వుబాటు చేస్తావే. ఇప్పటికైనా ఆ పిల్లవాడికి నీ పిల్లని ఇస్తావా లేదా? ఆ మాటే ఎత్తవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అందరికీ అదే మాట. నేను ఇవ్వను. ఆ పిల్లకు పెళ్ళే చెయ్యను. ఏం చేస్తారో చెయ్యి. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావిడని ఊరికేనే అన్నారా పెద్దవాళ్ళు? ప్రతి వాడికి అదే మాట. ఏమిటండి, ఎందుకా రుసరుస? రుస నెత్తి మీద గుప్పెడు పలకలు లేని ప్రతివాడు నన్ను తెప్పేవాడే. నా కూతురు పెళ్లి సంగతి, నా సంగతి ఈ కుంకలకు ఎందుకు అంట? బాగానే ఉంది. ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరైనా అడుగుతారు. తప్పే? తప్పున్నారా? నా బిడ్డ నా ఇంట ఉంది. ఎవడికేం బరువు? ఒక ఐ చేతుల్లో పెట్టి దాని కాపురం అది చేసుకునే వరకు మనకైనా బరువేనా? ఏ ఈడుకు ఆ ముద్దు ముచ్చట అన్నారు. ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం చెప్పండి? లేక దొరికింది ఆ పిల్ల. ఆ తల్లి నీకు బరువైందా? ఏ బడితెకో అంటగడితే నీ బరువు తీరుతుందే? ఇదా నీ ముద్దు మురికాం? ఎన్నడన్నా మళ్ళీ నా దగ్గర ఆ ఊసు ఎత్తావంటేనా? మీకేం తెలుస్తుందా బాధ? లోకంలో అందరూ కూతుళ్ళకి పెళ్లి చేయడంలే ససేమిరా అంటూ పుట్టుగట్టు కూర్చున్నారా? మనకు తోచకపోతే మానే, లోకానికన్నా వెరవద్దు. ఒకరికి వెరిచే పని మనకేమే? ఒకరి ముచ్చటి కింద నీళ్లు తాగుతున్నావా వెరవడానికి? నేను ఆ పిల్లకు పెళ్లే చెయ్యను. ఈ వేళతో ఇది తేలిపోవలసిందే. వాళ్ళు మాట వింటాడా సరే సరే, కాదంటే మనమంతా కట్టుకట్టుదాం. దాంతో తేలుతుంది నాయుడు కలిమి మన బలం. అంటే మరోసారి తింటాడు మనకే. అయితే ఆ పిల్ల పెళ్లి కాదా ఆయన పెళ్లి కావాల్సిందే. నేనే జరుగుదాం పదండి. ఏమి నాయుడమ్మా, కొండలు నానేసి లాభం లేదు. మనం మాకు తెలుసు. ఏమిటా బలవంతం? నా కూతురు పెళ్లి నా ఇస్తాం. మీరందరూ నా మెడలు విడిచి పెళ్లి చేయిస్తారా? ఏమిటయ్యా నీ సామంతం? పెద్దరికం పైన వేసుకుని నీవు చేయించలే మా ఇళ్లలో. నీ ఇంట్లో అక్కడ వచ్చేటప్పటికి నీవు ఇట్లా మాట్లాడతావా? పిల్ల పెళ్లి చేసి రాదు. మీరంతా కలిసి నన్ను యాగి చేస్తారా? నా పిల్లకు పెళ్లే చేయరు. చెయ్యక నెత్తరెక్కించుకుంటావా? దేవుడి ఇంట్లో పెట్టి పూజించుకుంటా. ఇప్పుడు ముంచుకుపోయింది. మా పిల్ల మొగుడు కోసం కలవరిస్తుందా? లేదయ్యా, ఉగ్గు త్రాగుతోంది. పిల్లలు దాస్తానని ఏళ్ళు దాస్తావా? ఏది రప్పించు చూద్దాం. ఓహో, అందాక వచ్చారు. వీల్లేదు. నాయడమ్మంటే ఏమనుకున్నారు? నా తల్లిని నరుడి కట్టబడకుండా ఒంటి స్తంభ మేడలో దాచి పెడతా. ఏం చేస్తారు? చూశావా పాపం, తానెవరో తాను ఎరుగుదట. పిల్ల గట్టు తప్పిపోతున్నదే.
నా ఐడమ్మ బెర్రే గాని ఎన్నాళ్ళు కట్టి పెడతాడే. మనిషినంటే కట్టి పడవేయగలం గాని మనసు కట్టివేయగలమా? కదలిక మొదలైంది. ఎవరేది? ఇప్పుడు మీ కళ్ళు కనిపిస్తాయటే. వయసు వరద అన్నారు. ఓ నువ్వా మావా? ఇంకెవరో అనుకున్నాం. ఇప్పుడొచ్చావు. ఇప్పుడే కట్టు తెంపుకొస్తున్నాడు. కట్టు తప్పకుండా మీరున్నారుగా, మరి కదలికెవరికి? మనసుకయ్యా. సీతమ్మ ఏమిటో తిరిగిని బాధపడుతోంది. ఒకటే తాపం. ఆమె కళ్ళు చల్లగా, ఆమె అత్త కడుపు చల్లగా. ఆవిడెవరు మామాయ్? ఆడదన్న తర్వాత ఉండదు. ఎవడో దళవేసు పుట్టాడు, ఎప్పుడో ఎగనేసు పోతాడు. ఎంతకాలం అని ఇలా ఉంటుందే మరి. మామనూరు మంచిది కాదే, ఏదంటే అది అవుతుంది. తగిలే. మరి నీకు కూడా అవుతుందేమో అని చూడనా? జత కుదిరింది కానీ ఆగు. ఆ రోజు వస్తే నేను అనేదాకా ఆగుతానా?